గదులు అద్దెకు ఇచ్చే సమయంలో లాడ్జీల నిర్వాహకులు ఖచ్చితమైన నిబంధనలు పాటించాలని డీఎస్పీ ఎం రమేష్ తెలియజేశారు. ఎవరైనా అనుమానితులు ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని లాడ్జీల నిర్వాహకులకు సూచించారు. తెనాలి పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు, అతిథి గృహాల నిర్వాహకులతో డీఎస్పీ ఎం రమేష్ సమావేశం నిర్వహించారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడినా, అల్లర్లు సృష్టించాలని చూసినా ఊరుకునేది లేదని ఆయన చెప్పారు. లాడ్జీలు, అతిథి గృహాల నిర్వాహకులు గదులు ఇచ్చే సమయంలో పూర్తిగా విచారించి ఇవ్వాలని, వారి వివరాలు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. సమావేశంలో 3 టౌన్ సిఐ రమేష్ బాబు తదితరులు ఉన్నారు. ఈ రోజున స్థానిక 3 టౌన్ తెనాలి 3 టౌన్లో నేను విజిట్ చేస్తాం జరిగింది. దానికి గల కారణం ఏమిటంటే రేపు 4th కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ కౌంటింగ్కి ముందు, ఈ కౌంటింగ్ తర్వాత కూడా మరి నా సబ్ డివిజన్లకు సంబంధించినటువంటి తెనాలి కాన్స్టిట్యున్సీ కానీ, పొన్నూరు కాన్స్టిట్యున్సీలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేటట్టుగా మా గౌరవ ఎస్పీ గారు, డ్యూటీ ఐపీఎస్, అలాగే గుంటూరు రేంజ్ ఐజీ గారు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారం, అలాగే హరీష్ గుప్తా సార్ డీజీపీ ఏపీ వారి యొక్క ఆదేశాల మేరకు అన్ని చర్యలు కూడా పోలీస్ శాఖ తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మరి ముందస్తుగా గత ఎన్నికల రోజున మనకి మన కాన్స్టిట్యున్సీస్లో ఏ గ్రామాల్లో అంటే ఓవరాల్గా ఎన్నికల ప్రక్రియ పీస్ఫుల్గానే జరిగింది. తెనాల్లో కానివ్వండి, లేకపోతే పొన్నూరు కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, ఏదో చిన్న ఎన్నికల రోజు వచ్చే చిన్న గొడవలు తప్పితే మేజర్ ఇన్సిడెంట్ లేకుండా ఓవరాల్గా ప్రజల సహకారంతో, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో, పోలీసు వారి యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్, తర్వాత బైండ్ ఓవర్, రౌడీ షీట్లో బైండ్ ఓవర్ కానివ్వండి, తర్వాత వెపన్స్ డిపాజిట్ కానివ్వండి, తర్వాత ఇంటరాక్షన్ విత్ ది పబ్లిక్ కానివ్వండి, అలాగే పీస్ కమిటీలను పెట్టి వాళ్ళతో మాట్లాడే ప్రక్రియ, అనేకమైనటువంటి ప్రక్రియలో భాగంగా తర్వాత చెక్ పోస్టులు పెడతాం కానివ్వండి, తర్వాత సీజర్స్ చేస్తాం కానివ్వండి, అనేకమైనటువంటి అంశాల మీద ఎన్నికలు అనేవి మేము ప్రశాంతంగా చేయగలిగాం. అలాగే ఎన్నికల తర్వాత గెలుపు ఓటములు అనేవి అవి ఎవరి చేతిలో ఉండవు, అవి దైవ నిర్ణయాలు. కాబట్టి ఓటమిని కూడా స్పోర్టివ్గా తీసుకునే నేచర్ కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ, మళ్ళీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ కౌంటింగ్ రిజల్ట్స్ పురస్కరించుకొని విలేజెస్లో కానివ్వండి, వార్డ్స్లో కానివ్వండి ఎటువంటి గొడవలు పడకుండా, రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు పడకుండా అనేటువంటి దీంట్లో మేము ప్రివెంటివ్ యాక్షన్గా చాలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే డివిజన్లో ఎక్కడైతే మొన్న ఎన్నికల్లో చిన్న సంఘటనలు కానీ వాళ్ళందరినీ కూడా బోత్ పార్టీస్ని కూడా 110 కింద బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. అలాగే ఫ్లాగ్ మార్చ్లు తర్వాత ఫ్లాగ్ మార్చెస్ కూడా డివిజన్లో అన్ని చోట్ల కూడా పెడతాం జరిగింది. అలాగే కార్డినెన్స్ సెర్చ్ అనే ప్రక్రియ కూడా పెట్టాం. కార్డినెన్స్ సెర్చ్ అంటే ఒక ప్రాంతంలో ఎక్కడైతే ఎక్కువ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయి, ఎక్కడైతే స్టేంజెస్ స్టే అవుతారో, ఎక్కడైతే కొన్ని క్రిమినల్ నేచర్ ఉన్న వ్యక్తులు ఉంటారో, అలాంటి ఉన్న వ్యక్తులకి ఎవరైతే ఆ లొకాలిటీల్లో మనకు ఆశ్రయిస్తారో వీళ్ళందరినీ కూడా ఒకేసారి వాళ్ళకి తెలియకుండా ఒక ఆర్డ్ అవర్స్లో వాళ్ళపై ఆ ఏరియా మీద డామినేషన్ చేసుకుంటూ కార్డినెన్స్ ఇచ్చి ప్రతి ఇల్లు కూడా చెక్ చేస్తే అక్కడ ఎవరైనా స్ట్రేంజర్ ఉన్నారా, అవుట్ సైడ్ వాడు ఉన్నాడా, ఏమన్నా షెల్టర్ ఇచ్చాడా, వాడు ఎవరైనా నేర చరిత్ర ఉందా, లేకపోతే వాళ్ళు ఏమన్నా దొంగతనాలు చేసి దొంగ సొత్తు ఏమన్నా అక్కడ ఉందా, లేదా దొంగతనాలు చేసిన 2 వీలర్స్ అక్కడ ఉన్నాయి, అలాగ ప్రక్రియ ఆ ఏరియాను టోటల్ పోలీస్ అండర్ చేస్తుంది. దానికి దగ్గర ఇవాళ స్థానిక సిఐ గారు, 3 టౌన్ సిఐ గారు వాళ్ళ ఏరియాలో తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా కార్డినెన్స్ చేసే ప్రక్రియ కూడా చేశారు. సక్సెస్గా కొన్ని వెహికల్స్ సీజ్ చేస్తాం జరిగింది. వాళ్ళ పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి రేపు ఎన్నికల తర్వాత ఎటువంటి గొడవలు కూడా చేయకుండా ఉండని చెప్పేసి కూడా వాళ్ళందరికీ చెప్తాం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క దీంట్లో లార్జెస్ట్ ఓనర్స్ మేనేజర్స్ అంతా కూడా 3 టౌన్ సంబంధించినటువంటి 19 లాడ్జెస్ ఉన్నాయి. దాంట్లో 3 వర్క్ అవ్వట్లేదు. 16 మంది లాడ్జెస్ట్ ఓనర్స్ వీళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరితో కూడా స్థానిక సీఏ రమేష్ బాబు గారు వాళ్ళందరికీ సూచనలు ఇచ్చారు, ఏం చేయాలి ఏం చేయకూడదని. లాడ్జెస్ట్ ఎవ్రీడే లాడ్జెస్ట్లో స్టే చేసే వాళ్ళు లిస్ట్ మార్నింగ్ 7 కల్లా పోలీస్ స్టేషన్లో ఇవ్వమని చెప్పేసి సంతకం చేసి, ఎవరైతే అక్కడ రిసెప్షన్ ఉన్నారో లేదా మేనేజర్ ఉన్నారో
సంతకం చేసేమని చెప్పాను. అలాగే ఎక్కడైతే సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ అన్ని లాడ్జెస్లో ఉన్నాయి, కానీ ఒక 3-4 లాడ్జెస్లో లేవు. అక్కడ వాళ్ళకు కూడా మేము వెంటనే 1 వీక్లో ఇన్స్టాల్ చేసుకుంటాం, లేకపోతే అదర్వైజ్ వీ విల్ రికమెండ్ ఫర్ క్లోజర్ ఆఫ్ ది లాడ్జెస్ అని చెప్పేసి. ఈ టెక్నాలజీ ఇంత వేగంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ లేకుండా వ్యాపారం చేస్తామన్నది చాలా దురదృష్టకరమైన వాతావరణం కూడా వాళ్ళకి చెప్తాం జరిగింది. అలాగే ఎవరైతే మరి ఎన్నికల సందర్భంగా బెట్టింగ్లు కాస్త లాడ్జెస్ట్ రూమ్స్ తీసుకుంటారో వాళ్ళకు కూడా అలౌ చేయొద్దని చెప్పాం. అలాగే ఎవరైనా పొలిటికల్ సెనారియోలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతర ప్రదేశాల నుంచి వచ్చి ఈ తెనాలను షెల్టర్ చేసుకొని లేదా దూర ప్రాంతాల నుంచి షెల్టర్ చేసుకొని ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత ఏదన్నా అల్లర్లు సృష్టిద్దామన్న అనే ఉద్దేశం తరపు ఉండే మట్టుకి వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు చట్ట ప్రకారం మేము తీసుకుంటాము. అన్ని లాడ్జెస్ మీద కూడా మఫ్టీలో మా పోలీసు నిఘా ఉంది. ఎవరు వెళ్తున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు అన్నిటి కూడా లిస్టు ఆల్రెడీ స్థానిక సిఐ 3 టౌన్ రమేష్ బాబు గారు, అలాగే 1 టౌన్లో సిఐ దశరామ, 2 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, వీళ్ళందరూ కూడా, అలాగే పొన్నూరు టౌన్లో సంబంధించిన భాస్కర్ కూడా, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ లిస్టు మా దగ్గర ఉంది. ఆ రోజున ప్రత్యేకమైన నిఘా పోలీస్ నిఘా లాడ్జెస్ మీద ఉంటుంది. ఈ రోజు నుంచి కూడా నిన్నటి నుంచి కూడా మేము అన్ని లాడ్జెస్ కూడా చెక్ చేసి వాళ్ళకి సూచనలు ఇస్తాం జరిగింది. నోటీసులు కూడా ఇష్యూ చేస్తున్నాం. మీరు ఆ రోజున కౌంటింగ్ ముందు రోజు తర్వాత రోజు కూడా మీరు స్ట్రేంజర్స్కి పొలిటికల్ ఇదున్న గొడవలు చేస్తాకి ఎవరన్నా షెల్టర్ ఇవ్వద్దని కూడా చెప్తాం జరిగింది. తర్వాత మద్యాన్ని లిక్కర్ని అలౌ చేద్దని చెప్తాం జరిగింది. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. ప్యాకెట్లు కానివ్వండి, బెట్టింగ్స్ కానివ్వండి, క్రికెట్ బెట్టింగ్స్ కూడా లాడ్జెస్లో కొన్ని లాడ్జెస్లో ఇతర ప్రాంతాల నుంచి కూడా చేసే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అలాగే రకరకాలైనటువంటి నేరాలు చేస్తాకి ఫస్ట్ మనకు కనిపించేది లాడ్జెస్ కూడా వాళ్ళు తెలిసి చేయరు, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇచ్చే అవకాశం కదా, అది కూడా లేకుండా చేయమని కూడా లాడ్జెస్ అందరూ కూడా చెప్తాను జరిగింది. కాబట్టి లాడ్జెస్ ఓనర్స్కి నా అప్పీలు, పోలీసు వారితో సహకరించి ఎన్నికల కౌంటింగ్ తర్వాత తెనాలి నియోజకవర్గం, పొన్నూరు నియోజకవర్గంలో ఎటువంటి ఇన్సిడెంట్ ఫ్రీగా ఉండేటువంటి చర్యలు మనం తీసుకుంటాం. కాబట్టి పోలీస్ శాఖతో వాళ్ళకు కూడా వ్యాపారస్తులకు కూడా వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఏ విధంగా వ్యాపారం చేసి ఎవరు మనందరం చేస్తున్నామో సమిష్టిగా చేస్తున్నామంటే అది వ్యవస్థ కోసం ప్రశాంతమైన వాతావరణం, అల్లరి లేకుండా చేస్తాం వరకే. అది కారణం అందరికీ తెలుసు. మీ మీడియా వారికి కూడా ఈ యొక్క కౌంటింగ్ తర్వాత ప్రజలందరూ కూడా సమన్వయంతో ఉండి పోలీస్ శాఖ సహకరించి ఎటువంటి గొడవలు లేకుండా ఉండమని చెప్పేసి సబ్ డివిజనల్ అధికారిగా నేను అందరికీ, ప్రజలకి, అన్ని రాజకీయ పార్టీలకి. మీ అడ్రస్, మీ రిసెప్షన్ ఉంటుంది, రిసెప్షన్కి మంచి కెమెరా దగ్గరలో పెట్టుకోండి. అలానే మీ అడ్రస్ గేట్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒకటి పెట్టుకోండి. అలానే మీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక 3 కానీ 4 కానీ కెమెరాస్ పెట్టుకోండి. దానివల్ల ఎటువంటి నేరం జరిగినా కూడా అది మనం ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. సపోజ్ నేరస్తుడే వస్తాడు, వాడిని ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. వాడు ఎవడెవడో నేను చూసుకోగలుగుతాం, వాడిని పట్టుకోగలుగుతాం, కేసులో ఉంటే కేసులో బుక్ చేయగలుగుతాం. కాబట్టి అవి మీరు కంపల్సరీగా పెట్టుకోవాలి. ఆధార్ లేకుండా మీరు పెట్టద్దు. ఒకవేళ ఆధార్తో పాటు ఇంక వేరే ఐడి ప్రూఫ్స్ ఏమైనా ఇచ్చినా కూడా అవి కూడా పెట్టుకోండి. అలానే ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్తాడు, ఎందుకు వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, ఎవరెవరు ఎంతమంది వచ్చాడు, ఆ డీటెయిల్స్ కూడా పెట్టుకోండి. ఇవన్నీ ఉంటే మీకు సేఫ్. అలానే మేము అడిగినప్పుడు కూడా మీరు సమాధానం చెప్పుకుంటాం. అలానే ఎలక్షన్ సందర్భంగా మనకి రేపు కౌంటింగ్ ఉంది, 4వ తారీఖున కౌంటింగ్ ఉంది. ఆ కౌంటింగ్ డే పురస్కరించుకొని ఎవడంటే వాడిని ఇల్లీగల్ ఇష్యూస్ వ్యక్తులు అందరినీ అలౌ చేయదు. అట్లానే బెట్టింగ్లు నడుస్తూ ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్ ఇవాళ లాస్ట్ అనమాట ఫైనల్. క్రికెట్ బెట్టింగ్ సంబంధించి వాడు కూడా వచ్చి ఎంత గ్యాదర్ అయ్యి చేస్తూ ఉన్నారు. అలాంటి వాడు కూడా అలౌ చేయదు. తర్వాత తాగుబోతులు ఉంటారు. ఏదో ఒకడు ఫ్రెండ్స్ వచ్చారంటే దానికి అతివేరుగా ఉంటుంది. న్యూస్ చేస్తూ ఉంటారు. యాపిల్ అనేది యాపిల్